నిన్న పర్యటిస్తుంటే ఒకరు వచ్చి అన్నా మీరు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తారా అని అడిగారు. నేను చెప్పా గత 4 సంవత్సరాలు 9 నెలలుగా నేను ఇక్కడనే ఉన్నా కదా స్వామి, ఎవరు చేయని విధంగా 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గం కోసం చేశా కదా, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పా. ఈరోజు ఒకరు మెసేజ్ పెట్టి అన్నా మంగళగిరి చాలా కష్టమైన నియోజకవర్గం, 2వ స్థానంలో కూడా పోటీ చేయండి అని చెప్పారు. వాళ్ళకి ఒకటే చెప్పాను, గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను, నేను భావిస్తున్నాను. మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఎవరికి ఏమైనా డౌట్లుంటే శాశ్వతంగా డిలీట్ చేయండి. మనందరం ఈ వైకాపా పేటిఎం బ్యాచ్ ట్రాపుల్లో పడుతున్నాం. వాళ్ళకి పని పాట ఉండదు, 5 రూపాయల కోసం ఏదో మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ చూసి మనకే డౌట్లు వస్తాయి. నిజంగానే ఆ పార్టీ వాళ్ళని ఒక విషయంలో అభినందించాలి. అబద్ధం ఎంత అద్భుతంగా చెప్తారండి వాళ్ళు. మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము. మేము సొంత బాబాయిని లేపేసి మన మీద నిందేశారు, సొంత కార్యకర్తతో పొడుచుకుని ఏకంగా మన పైన నెట్టేశారు. ఇట్లనే వాళ్ళు అబద్ధాల్ని నిజంగా ఎంత బాగా చెప్తారో మనం నిజం చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన. మనం చేసిన 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. ప్రతిపక్షంలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మనం చేశాం అంటే ఇంకా 5 సంవత్సరాలు అధికారంలో మంగళగిరి రూపురేఖలు ఎలా మార్చొచ్చో ప్రజలకి వివరించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను.